నమస్కారం అండి. కోతి ఒక కొమ్మపై నుండి మరో కొమ్మపైకి ఏ విధంగా అయితే దూకుతుందో అదే విధంగా మన యొక్క మనస్సు ఒక ఆలోచన నుండి మరొక ఆలోచన ఆలోచిస్తూనే ఉంటుంది. తద్వారా అనేక రకాల ఆలోచనలతో ప్రతి క్షణం కూడా ఒక గందరగోళమైన ప్రపంచాన్ని మన యొక్క మనసులో మనం క్రియేట్ చేసుకుంటూ మానసికమైన శారీరకమైన ఆందోళనకి గురవుతూ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే మనం ఈ యొక్క మనసుని కంట్రోల్ చేసి మనసులో వస్తున్న అనేక రకాల ఆలోచనల నుండి పూర్తిగా బయటపడి ప్రశాంతమైన స్థితిని ఎలా పొందాలి, ఎలా ఆ స్థితిని అనుభూతి చెందాలని ప్రతి ఒక్కరు కూడా మనసులో అనుకుంటూ ఉంటారు. మన యొక్క యోగ శాస్త్రంలో మనకు ఈ యొక్క ప్రశాంతమైన స్థితిని పొందేందుకు అద్భుతమైన ఆయుధాన్ని అందజేయడం జరిగింది. అదే ప్రాణాయామ టెక్నిక్స్. మీరు ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ మనసులో వచ్చే అనేక రకాల ఆలోచనలు పూర్తిగా నియంత్రించబడి మీ మనస్సు మీ యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు సరైన రిజల్ట్ని తీసుకురావడం జరుగుతుంది. అయితే మన యొక్క శ్వాసకి మనసుకి సంబంధం ఏంటని మనం ఒక్క క్షణం ఆలోచించినట్లయితే యోగ శాస్త్రంలో మనకి ఈ విధంగా చెప్తారు. చలే వాతం చలే చిత్తం. అంటే మనలో అధికంగా శ్వాస ప్రయాణం జరుగుతున్న కొలది మనస్సు కూడా వేగంగా ఉంటుందని వారు చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే మీరు కోపంగా ఉన్నప్పుడు మీ యొక్క శ్వాస వేగంగా ఉండడం జరుగుతుంది. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ శ్వాసను గమనించినట్లయితే అది చాలా నెమ్మదిగా ఉంటుంది. అంటే మీరు శ్వాసని అదుపు చేయడం ద్వారా మీ యొక్క మనసులో మీరు ప్రశాంతతని క్రియేట్ చేయవచ్చు. అదే కాకుండా మీ యొక్క శ్వాస మీరు ఎప్పుడైతే నియంత్రించుకుంటూ శ్వాసను అదుపు చేసుకుంటూ వెళ్తారో అప్పుడు మీకు అనేక రకాల ఆలోచనల ద్వారా వస్తున్న ఒత్తిడి, ఆందోళన పూర్తిగా నియంత్రించబడి మీ మనసు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. మీరు అనుకుంటున్న ప్రతి పనిని కూడా మీరు సక్రమంగా చేయడం జరుగుతుంది. అలాగే మనకు కొన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ యొక్క ఆలోచనల వల్ల మనం ఒక్కసారిగా కోపానికి కానీ ఆందోళనకి కానీ గురవుతాం. అలా గురైనప్పుడు మనలో ఆ యొక్క నెగిటివ్ ఎమోషన్ అనేది 90 సెకండ్లు మాత్రమే ఉంటుంది. మీరు ఆ క్షణంలో మాత్రం శ్వాసని మీరు దీర్ఘంగా తీసుకుని దీర్ఘంగా వదిలివేసినట్లయితే ఈ యొక్క నెగిటివ్ ఎమోషన్ వల్ల మీలో క్రియేట్ అవుతున్న ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మీ యొక్క రక్తంలో కలవకుండా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా ఆ యొక్క నెగిటివ్ ఎమోషన్ వల్ల మీకు జరగవలసిన నష్టం అనేది జరగకుండా ఆ క్షణమే ఆగిపోవడం జరుగుతుంది. తద్వారా మీరు ప్రశాంతమైన స్థితిని పొందడం జరుగుతుంది. అలాగే మీరు ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రతిరోజు కూడా మీ డైలీ వేర్ జీవితంలో ఒక భాగంగా తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో మీకు వస్తున్న రకరకాల ఆలోచనల వల్ల, భావోద్వేగాల వల్ల మీ యొక్క మనసులో క్రియేట్ అవుతున్న ఈ యొక్క గందరగోళానికి సంబంధించిన విషయాలు నెమ్మదిగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ద్వారా ఆలోచనల యొక్క ఒత్తిడి అనేది మీ పైనుంచి పూర్తిగా తగ్గి మీరు ప్రశాంతంగా మారడం జరుగుతుంది. మరో విషయం ఏంటంటే మీలో వస్తున్న ఆలోచనల వల్ల ఎక్కువగా మీలో నెగిటివ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ నెగిటివ్ హార్మోన్స్ అనేవి మీ యొక్క మెదడు పైన, మీ శరీరంలో ఉండే చక్రాస్ పైన అధికంగా ప్రభావం చూపించి అవి మీకు అనారోగ్య సమస్యలు వచ్చే విధంగా చేస్తుంది. అప్పుడు మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు. నాకు తెలిసిన స్టూడెంట్స్ కొందరు అయితే స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని, ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అని, అధికంగా మైగ్రేన్ తలనొప్పి అని ఇలా రకరకాల సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. వారందరికీ కూడా నేను కొన్ని సీక్రెట్ ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయించడం ద్వారా ఈ యొక్క సమస్య నుండి వారు బయటపడే విధంగా నేను చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకున్న అన్ని రకాల సమస్యల నుండి మీరు బయటపడడం జరుగుతుంది. మరో విషయం ఏంటంటే ఇప్పుడున్న ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా శ్వాసని తగినంత తీసుకోవట్లేదు. తద్వారా మెదడుకి కావలసిన ఆక్సిజన్ లెవెల్ అనేది అందడం లేదు. అప్పుడు ఏమవుతుంది, పూర్తిగా మీ యొక్క మెదడు అనేక రకాల ఆలోచనలతో నిండిపోతూ అది పూర్తిగా ఒక రకమైన భావోద్వేగ స్థితికి చేరుకుంటుంది. ఉదాహరణకి మనకు వెహికల్ వేసుకుంటూ వెళ్తున్నాం. వెహికల్లో కావలసినంత పెట్రోల్ అనేది లేకపోతే కొంత దూరం వెళ్ళాక వెహికల్ ఎలాగైతే ఆగిపోతుందో అలాగా మెదడుకి కావలసినంత ఆక్సిజన్ అందలేకపోవడం వల్ల
మెదడు అనేది సరైన ఆలోచన చేయలేకపోతుంది. మీరు ఒకానొక సిచ్యువేషన్లో తీసుకోవాల్సిన సరైన నిర్ణయాన్ని మీ యొక్క మెదడు తీసుకోలేకపోతుంది. గందరగోళమైన పరిస్థితుల్లో మీ యొక్క మెదడు ఉండిపోవడం జరుగుతుంది. కాబట్టి మీ మెదడుకి కావలసినంత ఆక్సిజన్ని మీరు ప్రాణాయామం చేయడం ద్వారా మీరు అందజేయగలిగితే మీ మెదడు ప్రశాంతంగా మారి మీరు ఏకాగ్రతను పొందడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం వల్ల విద్యార్థులు, అలాగే బిజినెస్ చేసేవాళ్ళు, అలాగే జాబ్ చేసేవాళ్ళు, వీరికి విపరీతంగా ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా వారు చేస్తున్న పనిలో వారు అద్భుతంగా రాణించడం జరుగుతుంది. అలాగే ఊపిరితిత్తుల్లో ఉండే రకరకాల నెగిటివ్ ఎనర్జీ కానీ డస్ట్ కానీ పూర్తిగా ఈ యొక్క ప్రాణాయామాల వల్ల బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా మీ శరీరం అనేది ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది. అయితే మీరు ఎటువంటి ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయాలని ప్రతి ఒక్కరికి కూడా సందేహం ఉంటుంది. మీరు మొదటగా అల్లోమ విల్లోమ ప్రాణాయామంతో మీరు సాధన ప్రాక్టీస్ చేయండి. మీరు ఎప్పుడైతే అల్లోమ విల్లోమ ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీ యొక్క రెండు ఎడమ మెదడు కుడి మెదడుని మీరు సమతుల్యం చేస్తారు. అలాగే మీ శ్వాస కూడా సమతుల్యంగా మారుతుంది. తద్వారా సుషుమ్న నాడి అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీ మనస్సు మరింత ప్రశాంతంగా మారుతుంది. విపరీతమైన ప్రాణశక్తిని మీరు గ్రహించడం జరుగుతుంది. తద్వారా మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగే శక్తిని మీరు పొందడం జరుగుతుంది. అలాగే భ్రామరీ ప్రాణాయామం మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ మనసులో ఉండే గందరగోళమైన ఆలోచనలు, రకరకాల ఎమోషన్స్ అనేవి పూర్తిగా నిశ్శబ్దం అయ్యి మీరు ప్రశాంతంగా మారడం జరుగుతుంది. మీరు ఏదైతే ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారో ఆ స్థాయికి మీరు చేరుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇంకా రకరకాల ప్రాణాయామ టెక్నిక్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్లో ఎటువంటి ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది, స్పిరిచువల్ ఎనర్జీని మనం ఎలా గ్రహించగలం, మనం అనుకున్న లక్ష్యాన్ని మనం ఎలా చేరుకోగలం, మనం ఏ విధంగా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి, ఇలా రకరకాల విషయాల్ని బోధించడం జరుగుతుంది. మానసికంగా వస్తున్న ఆలోచనలు ఎలా తగ్గించాలి, శారీరకంగా ఏ విధంగా బలోపేతం అవ్వాలి, ఇలా రకరకాల విషయాల్ని బోధిస్తూ ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళే విధంగా సహకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.